ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్కు క్యాలిక్యులేటర్లకు మధ్య అనుబంధం కొనసాగుతుంది. ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ చివరికి వచ్చేసరికి బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలను లెక్కించడం కోసం బెంగళూరు అభిమానులు నానా తంటాలు పడుతుంటారు. ప్లే ఆఫ్స్కు చేరడం కోసం బెంగళూరు గత సీజన్లో చివరి మ్యాచ్ దాకా పోరాడింది. ఈ సీజన్లో మొదటి 8 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరొక మ్యాచ్లో ఓడిపోయి ఉంటే బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్గా తప్పుకునేదే. కానీ బెంగళూరు మరోసారి పట్టుదలను ప్రదర్శిస్తుంది. బలమైన సన్ రైజర్స్ను హైదరాబాద్లో ఓడించిన బెంగళూరు జట్టు ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్పై వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. దీంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుతుందని బెంగళూరు ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఇందుకోసం లెక్కలు కూడా కడుతున్నారు. బెంగళూరు అభిమానుల లెక్కల ప్రకారం చివరి 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు ఫ్యాన్స్ వేసిన ఈ లెక్క ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ మిగతా 4 మ్యాచ్ల్లోనూ గెలవాలి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ఆ జట్టు రాజస్థాన్ చేతిలో ఓడి మిగతా 3 మ్యాచ్ల్లో గెలవాలి. సన్ రైజర్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా 3 గెలవాలి. లక్నో, చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. ఢిల్లీ మిగతా 3 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లోనే గెలవాలి, అది కూడా లక్నో మీదే. అప్పుడు 24 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్, 20 పాయింట్లతో కోల్కతా నైట్ రైడర్స్, 18 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్, 14 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో 5, 6 స్థానాలు నిలుస్తాయి. చెన్నైతో సహా మిగిలిన 4 జట్ల ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. క్రికెట్ అభిమానులు కాస్త గందరగోళంగా ఉన్నా బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం క్లారిటీతో ఉన్నారులేండి. అయితే అనుమానం ఏంటంటే బెంగళూరు తన చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించగలదా? లక్నోను ఢిల్లీ, ముంబై ఓడించగలదా? ఏం జరుగుతుందో చూడాలి. మరి బెంగళూరు ఆడే చివరి 3 మ్యాచ్ల విషయానికి వస్తే మే 9న పంజాబ్ కింగ్స్తో, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు తలపడనుంది. పంజాబ్తో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుండగా మిగతా 2 మ్యాచ్లని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండడం బెంగళూరుకి కలిసొచ్చే విషయం. ఫ్రెండ్స్, మరి బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.